ఈ రోజు నేను చెప్పబోయే వార్త గురించి తెలిసి ఆశ్చర్యపోతారు. పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లో ఉన్న అందమైన అమ్మాయిలపైన చైనా అబ్బాయిల కన్ను పడింది. చైనాలోని రిచ్ మెన్ యొక్క పడక సుఖాన్ని తీర్చడానికి పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాలు పనిచేసే పరిస్థితి ఇప్పుడు ఉంది. అఖండ భారత్ నుండి విడిపోయిన ఈ రెండు దేశాలు ఇంత కిందకు దిగజారగలవు అని ఎవ్వరూ ఊహించుండరు. డబ్బు కోసం మీ ఆడబిడ్డల్ని అమ్మేస్తారా? ఇదేనా మీ సంస్కారం? ఈ చైనీయులు పంది మాంసం తింటారు. పంది మాంసాన్ని తినే ఇంటికి మీ అమ్మాయిని, మీ ఆడబిడ్డల్ని ఎలా పంపుతారు? షరియా చట్టానికి విరుద్ధంగా పనిచేస్తారా? ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అమ్మాయిలను చైనా యొక్క యంగ్ స్మార్ట్ 25 నుండి 35 ఏళ్ల వయసున్న అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం లేదండి, లెఫ్ట్ ఓవర్లు పెళ్లి చేసుకుంటున్నారు. అంటే చైనాలో పెళ్లి కాని ప్రసాద్లు ఎవరెవరైతే చైనీస్ అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండా రిజెక్ట్ చేశారో అటువంటి వాళ్ళు వీళ్ళను పెళ్లి చేసుకుంటున్నారు. పద్దాగా చైనా ఎందుకు పాకిస్తాన్ బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అని మనలలో చాలామంది అడుగుతుంటారు. ఎందుకంటే దీనికి గల వన్ ఆఫ్ ద రీజన్ ఈ అమ్మాయిలు. చైనాలో జరుగుతున్న రహస్య వ్యాపారంలో ఈ బ్రైట్ ట్రాఫికింగ్ ఒకటి. ఈ ఆర్టికల్స్ అండ్ ఫొటోస్ ఒకసారి చూడండి. చైనా దీన్ని ఎంత దాచాలి అనుకున్నా ఇది దాగదు. చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆడుతున్న అమ్మా నాన్న ఆట గురించి నేను ఎక్స్పోజ్ చేస్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. స్టెప్ బై స్టెప్ వద్దాం. ఫస్ట్ క్వశ్చన్, చైనాలో అబ్బాయిల్లో ఎందుకంత కకృతి? చైనాలో అమ్మాయిలు లేరా? వీళ్ళకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అమ్మాయిలే కావాల్సి వచ్చారా అంటే దీనికి సమాధానం 1979లో చైనా ప్రభుత్వం, అదే కమ్యూనిస్టు ప్రభుత్వం జనాభాను అదుపు చేయాలి అని చెప్పి వన్ చైల్డ్ పాలసీను తీసుకొచ్చింది. దీంతో చాలామంది మగబిడ్డలనే కనడానికి ఇష్టపడ్డారు. గ్రాడ్యువలీ చైనాలో అమ్మాయిల సంఖ్య కంటే అబ్బాయిల సంఖ్య ఎక్కువైంది. 1970లో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ జెండర్ సెలెక్టివ్ అబార్షన్ అనే రూల్ పెట్టింది. దీనికి అర్థం అమ్మాయిలు కడుపులో ఉంటే అబార్షన్ చేసుకోవచ్చనే చట్టాన్ని, దరిద్రమైన చట్టాన్ని తీసుకొచ్చారు. దీంతో చాలామంది అబ్బాయిలనే కనడానికి ఇష్టపడ్డారు. అమ్మాయిలు పుడితే అబార్షన్ చేసుకున్నారు. మన లిబరల్ మహాత్మా దేవుళ్ళారా ఎక్కడున్నారు? చైనా అంటే ఈక్వాలిటీ, సోషలిజం అంటారు కదా. 1980స్లోనే చైనా ఈ దరిద్రమైన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చైనా అబార్షన్ రూల్ గురించి ఇంకా వినలేదు అంటే రీసెర్చ్ చేయండి, మీకు అన్నీ అర్థమవుతాయి. సో 1970స్లో చేసుకున్న అబార్షన్ యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు వీళ్ళకు కనిపిస్తోంది. ప్రస్తుతం చైనాలో అమ్మాయిలు ఎక్కువగా లేరు. సో 2017 నుండి చైనాలో అమ్మాయిల కొరత ఉంది కాబట్టే వీళ్ళు పాకిస్తాన్ పైన పడ్డారు అనమాట. సెకండ్ క్వశ్చన్, చైనా అబ్బాయిలందరికీ పెళ్లి కాదా? లేదా ఎటువంటి చైనీస్ అబ్బాయిలు పాక్ బంగ్లాదేశ్ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు అన్న క్వశ్చన్కు ఆన్సర్, చైనాలో స్మార్ట్గా, యంగ్గా, రిచ్గా ఉన్న అబ్బాయిలకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి. కానీ మిడిల్ క్లాస్, యావరేజ్ అబ్బాయిలకు పెళ్ళిళ్ళు కావడం లేదు. చైనాలో 40% అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఫ్రీడమ్ ఉండదు, మొగుడు మాట వినాలి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్పి అదే వెస్టర్న్ కల్చర్ను ఫాలో అయ్యి వీళ్ళు పెళ్లి చేసుకోవడం లేదు అనమాట. ఇప్పుడు కొత్తగా బాడీ కౌంట్ అనే ట్రెండ్ నడుస్తోంది కదా. సో ఈ అమ్మాయిలు కూడా వేరే వాళ్ళ ఇళ్ల మీద పడి ఓపెన్ రిలేషన్స్ను పెట్టుకుంటున్నారు. సో ఫ్రీడమ్ కోసం రిస్ట్రిక్షన్స్ ఎందుకులే అని చెప్పి చాలామంది చైనీస్ అమ్మాయిలు వెస్టర్న్ కల్చర్ను కూడా ఫాలో అయ్యారు. మన ఇండియాస్లో కూడా చాలామంది వెస్ట్రన్ కల్చర్ను ఫాలో అవుతూ పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేశారు. సో ఈ ట్రెండ్ చైనాకు చాలా తొందరగానే వచ్చింది కాబట్టి వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. ముఖ్యంగా ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళు ఎంతో డబ్బు అడుగుతున్నారు. అంటే రివర్స్గా కట్నం ఇవ్వాలి అని అడుగుతున్నారు. అంత డబ్బు ఇవ్వలేక ఈ చైనీస్ అబ్బాయిలు పాకిస్తాన్ బంగ్లాదేశ్కు వెళ్తున్నారు. అంటే ఒక చైనీస్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలి అంటే $1,00,000 ఇవ్వాలి అనుకోండి. కేవలం $1,000లో వీళ్ళు పాకిస్తానీ, బంగ్లాదేశ్లో ఉన్న అందమైన అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని వస్తున్నారు అనమాట. సో చైనా అమ్మాయిలకు చాలా డిమాండ్ ఉంది. అండ్ వీళ్ళని పెళ్లి చేసుకోవడం ఒక ఎత్తు అయితే వీళ్ళను మెయింటైన్ చేయడం ఇంకొక ఎత్తు. చాలా కండిషన్స్ ఉంటాయి అండ్ వీళ్ళు చాలా కోరుకుంటారు. చైనీస్ అమ్మాయిలకు ఎంతో అటెన్షన్ ఇవ్వాలి. సో వాళ్ళను మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. కాబట్టే చైనాలో ఉన్న ఫార్మర్స్ లేదా పేదవారు లేదా మిడిల్ ఏజ్ లేదా మిడిల్ క్లాస్ వాళ్ళందరూ పాకిస్తాన్ బంగ్లాదేశ్కు వెళ్తున్నారు. థర్డ్ క్వశ్చన్, వీళ్ళు ఎలా, ఏ మీడియం ద్వారా పాక్ బంగ్లాదేశ్ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు అంటే, ఎలాగైతే ఇండియాలో మ్యారేజ్ ఏజెన్సీ బ్రోకర్స్ ఉంటాయో, షాదీ.com ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాంటి మ్యాచ్ మేకింగ్ ఏజెన్సీస్ చైనాలో కూడా ఉన్నాయి. ఈ ఏజెన్సీస్ మొదటగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ పేరెంట్స్కు డబ్బులు ఇచ్చి ఈ అమ్మాయిల ఫొటోస్ తీసుకొని మ్యాచ్ మేకింగ్ వెబ్సైట్స్లో పోస్ట్ చేస్తారు అన్నమాట. ఈ అమ్మాయి ఫోటో ఒకవేళ చైనీస్ అబ్బాయిలకు నచ్చితే ఏజెన్సీను కాంటాక్ట్ అవుతారు, కొంత డబ్బు ఇస్తారు. సో ఏజెన్సీ మధ్యత్వం చేసి ఒక బ్రోకర్ లాగా కొంత డబ్బు అమ్మాయి పేరెంట్స్కి ఇస్తారు, ఇంకొంత డబ్బును ఏజెన్సీ కొట్టేస్తుంది అన్నమాట. సో ఈ డార్క్ ట్రాఫికింగ్ చైనాలో ఎప్పటి నుండో జరుగుతోంది. ఈ ఆర్టికల్స్ చూడండి, more than 600 పాక్ గర్ల్స్ సోల్డ్ యాజ్ బ్రైడ్ ఇన్ చైనా అనే ఆర్టికల్ ఇది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ దివాలా తీసిన దేశాలు. అక్కడ ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదు కాబట్టే తల్లిదండ్రులు చైనా అబ్బాయిల దగ్గర డబ్బు తీసుకొని లిటరల్లీ తమ ఆడబిడ్డలను ఇస్లాంలో హరాంగా పిలువబడే పంది మాంసం తినే ఇళ్ళకిస్తున్నారు. ఇప్పుడు అసలైన క్వశ్చన్కు ఆన్సర్ ఇస్తా. పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు కదా, ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు, ఇందులో తప్పేముంది అని మీరు నన్ను అడుగుతారు. ఇక్కడ మాస్ ట్విస్ట్ ఏంటి అంటే, ఈ చైనీస్ అబ్బాయిలు పాకిస్తానీ పేరెంట్స్ దగ్గర మేము రిచ్ అంటున్నారు, మేము క్రైస్తవులు అంటున్నారు, లేదా మేము ముస్లిమ్స్ అంటున్నారు. ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. అంటే చైనీస్ అబ్బాయిలకు $1000 లేదా $2000 అనేది చాలా తక్కువ అమౌంట్. కానీ ఈ డబ్బు పాకిస్తానీలకు చాలా పెద్ద అమౌంట్ అన్నమాట. చైనాలో ఉన్న పూర్ లేదా మిడిల్ క్లాస్ పాకిస్తానీ పేరెంట్స్ కు చాలా రిచ్ గా కనిపిస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే యాక్చువల్లీ చైనాలో ఉన్న మిడిల్ క్లాస్ లేదా ముదురు బ్యాచ్ అందరూ పాకిస్తాన్ లో కేవలం కొన్ని $1000 ఇచ్చి పాకిస్తానీ అందమైన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నారు అన్నమాట. వీళ్ళు పెళ్లి చేసుకుంటారు, కొద్ది రోజుల తర్వాత కాపురం చేసిన తర్వాత కల్చర్ సెట్ అవ్వక ఈ అమ్మాయిలను రూరల్ విలేజెస్కు అమ్మేస్తున్నారు. అంటే చైనాలో ఉన్న బ్యాక్వర్డ్ విలేజెస్కు లేదా స్మగ్లింగ్ ఏజెన్సీస్కు లేదా ట్రాఫికింగ్ ఏజెన్సీస్కు ఈ అమ్మాయిలను అమ్మేస్తున్నారు, లేదా బలవంతంగా బ్రోతల్ హౌసెస్లో పంపుతున్నారు అనమాట. ఫ్లస్ట్రేట్ చేస్తున్నారు. సో చైనా యొక్క డార్క్ సైడ్ ఎవ్వరికీ అర్థం కావడం లేదు. పాకిస్తాన్లో సిప్యాక్ ప్రాజెక్ట్ పేరుతో చైనా చేస్తున్న పత్యాపారం ఇది. ఈ ఫోటో ఒకసారి చూడండి. ఈ ముదురు చైనా అబ్బాయికి అందమైన అమ్మాయికి మధ్య ఇస్లామాబాద్ పంజాబ్ ప్రావిన్స్లో, అదే మొన్న మనం నూర్ ఖాన్ ఎయిర్ బేస్ను లేపేశాం కదా, ఆ నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో ఉన్న ఇస్లామాబాద్ అనే నగరంలో పెళ్లి జరిగింది. ఈ చైనీస్ ముదురు వరుడి ఏజ్ 50 లేదా 55 ఉంటుంది. ఈ అమ్మాయికి 20 ఏళ్ల కంటే ఒక్కరోజు కూడా ఎక్కువగా ఉండదు. సో వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. ఇంకొక స్టోరీ చెప్తా. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని గుజ్రాన్వాలా అనే నగరంలో రబియా ఖాన్వాల్ అనే ఒక అందమైన పాకిస్తానీ అమ్మాయి, ఈ అమ్మాయి సినిమా హీరోయిన్ లాగా ఉంది చూడండి. ఈ అమ్మాయి ప్రాపర్ ముస్లిం పంజాబీ అమ్మాయి. ఈ చైనీస్ మోమోగాడి మాటల్లో పడి ఇతన్ని పెళ్లి చేసుకుంది. ఈ చైనీస్ వరుడు ఏమన్నాడు, నేను రిచ్ ఫార్మర్ అని చెప్పాడు, రిచ్ చైనీస్ ముస్లిం అని కూడా చెప్పాడు. లవ్ జిహాద్ చేశాడు. లవ్ జిహాద్ను చైనీస్ భాషలో లవ్ షెంజాన్ అంటారు. మనోడు లవ్ షెంజాన్ చేసి రబియా మేడంను పెళ్లి చేసుకున్నాడు. కట్ చేస్తే ఈ అమ్మాయి చైనాకు వెళ్ళి చూస్తే వరుడు చాలా పేద రైతు. ఇక్కడ నేను రైతులను తక్కువ చేసి మాట్లాడడం లేదు, బట్ నేను చెప్పే విషయం ఏంటి అంటే, నేను చాలా రిచ్ ఫార్మర్ అని చెప్పి తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అంటున్నా. ఈ ఆర్టికల్ ఒకసారి చదవండి. ఈ అమ్మాయి పాకిస్తాన్లోని సర్గోదా నగరానికి చెందినది. సర్గోదా అంటే గుర్తుకొస్తోందా? మొన్న మనం ఆపరేషన్ సింధూర్లో కిరాణా హిల్స్లో ఉన్న న్యూక్లియర్ సైట్స్ను కొట్టాం కదా, ఆ కిరాణా హిల్స్ ఉన్న ఏరియా పేరే సర్గోదా. సో సర్గోదాకు చెందిన ఈ అందమైన అమ్మాయిని చైనీస్ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. యాక్చువల్లీ వీళ్ళది లవ్ మ్యారేజ్. సిప్యాక్ ప్రాజెక్ట్లో ఇద్దరు పని చేసుకుంటూ లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు. నెక్స్ట్ ఈ చైనా అబ్బాయి పాకిస్తాన్లో ఉన్న మైనారిటీ క్రిస్టియన్ అమ్మాయిని కూడా వదలలేదు. నేను క్రైస్తవుని అని చెప్పి 19 ఏళ్ల మెహక్ అనే ఒక అందమైన అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. మెహక్ పెళ్లి చేసుకుని చైనాకు వెళ్ళింది. చైనాకు వెళ్లి చూస్తే వరుడికి బైబుల్ చదవడం కూడా రాదంట. ఈ మెహక్ ను ప్రాస్టిట్యూషన్ లో అమ్మడానికి చూస్తే మెహక్ చైనా వదిలి పారిపోయి బయటపడింది. నెక్స్ట్ నటాషా అనే ఇంకొక క్రైస్తవ అమ్మాయిని కూడా వీళ్ళు లవ్ జిహాద్ చేశారు. ఈ చైనీస్ అబ్బాయి డబ్బు పొగురు చూపించి నేను క్రైస్తవుని అని చెప్పి నటాషా తల్లిదండ్రులను అప్రోచ్ అయ్యాడు. నటాషా కేసులో మ్యాచ్ మేకింగ్ ఏజెన్సీ ద్వారా వీళ్ళ సంబంధం కుదిరింది. నటాషా పాకిస్తాన్ లో ఇతన్ని పెళ్లి చేసుకుని చైనాకు వెళ్ళింది. కట్ చేస్తే ఇతను క్రైస్తవుడు కాదు, బుద్ధిస్ట్ అని తెలియంది. దీంతో పాపం ఈ అమ్మాయి పారిపోయి వచ్చేసింది. పాకిస్తాన్ లో ఉన్న సలీం ఇక్బాల్ అనే హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ చైనీస్ స్కామర్స్ నుండి దాదాపు 1000 మంది పాకిస్తానీ క్రైస్తవ అమ్మాయిలను రక్షించాడు. ఈ మ్యాచ్ మేకింగ్ ఏజెన్సీ అనే పేరుతో దాదాపు 79 మెంబర్స్ చైనీస్ స్కామర్స్ ను పాకిస్తానీ ప్రభుత్వం అరెస్ట్ కూడా చేసింది. వీళ్ళు ఫ్లస్ట్రేట్ చేస్తున్నారు. అమ్మాయిని పెళ్లి పేరుతో చైనాకు తీసుకొచ్చి ప్రాస్టిట్యూషన్ లో అమ్మేస్తున్నారు అని చెప్పి వీళ్ళను అరెస్ట్ చేశారు. ఇలా 1 కాదు 2 కాదు, నా దగ్గర వందల్లో ఆధారాలు ఉన్నాయి. ఒక పెద్ద రిసెర్చ్ బుక్కే, ఒక రిసెర్చ్ డాక్యుమెంటే నా దగ్గర ఉంది. చైనా అబ్బాయిలు కరువు కకృతిలో ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇక్కడ తప్పు చైనా అబ్బాయిలది కాదు, పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఉన్న పేరెంట్స్ది తప్పు. మీ దేశాలు సంకనాకిపోవడానికి కారణం మీ నాయకులు కాదు, ప్రజలే. మీరు కరెక్ట్ గా ఓటు వేసి సరైన నాయకుడిని ఎంచుకొని ఉంటే మీ దేశాలకు ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. మీరు మీ కుల మత హితాన్ని పక్కన పెట్టి దేశ హితాన్ని ముందు పెట్టి సరైన నాయకుడిని, సరైన ఆర్మీ చీఫ్ ను ఎంచుకొని ఉంటే మీ దేశ ఆడబిడ్డలకు ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరు మీద బై ద బ్రైడ్ ఇనిషియేటివ్ చేస్తుంది. సిప్యాక్ ప్రాజెక్ట్ పేరు మీద ఫస్ట్ నైట్ చేసుకుంటున్నారండి. ఈ పెళ్లి కాని చైనీస్ అబ్బాయిలు అందరూ రిజెక్టెడ్ పీస్లే. వీళ్ళను పెళ్లి చేసుకోవడానికి ఏ ఒక్క చైనీస్ అమ్మాయి ముందుకు రానందున వీళ్ళు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు వెళ్లి పాపం పేద అమ్మాయిలను పెళ్లి చేసుకొని ఇంత మోసం చేస్తున్నారు. సో ఈ చైనీస్ అబ్బాయిలను వెస్టర్న్ అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకోరు. వెస్టర్న్ లో ఉన్న పేద అమ్మాయిలు
బ్లాక్స్ లేదా వైట్స్ నే పెళ్లి చేసుకుంటారు కానీ చైనీస్ ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఇక ఇండియాలో వీళ్ళను మనం రానివ్వం కాబట్టి, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న అరబ్స్ కూడా వీళ్ళకు డోర్ ఓపెన్ చేయరు కాబట్టి వీళ్ళు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు వెళ్లి ఇలాంటి స్కామ్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ లో వీళ్ళ ట్రైల్ అయిపోయినట్లుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ మీద పడ్డారు. షేక్ హసీనా పారిపోయిన తర్వాత బంగ్లాదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు. మొహమ్మద్ యూనిస్ ఏం చేస్తున్నాడో అతనికి అర్థం కావడం లేదు కాబట్టి చైనా ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటోంది. బంగ్లాదేశ్లో ఇన్వెస్ట్మెంట్ పేరు మీద బంగ్లాదేశీ అమ్మాయిలను వెళ్ళి పెళ్లి చేసుకొని చైనాకు వెళ్తున్నారు. ఈ విషయం ఎవరు చెప్పారు? బంగ్లాదేశ్లో ఉన్న చైనీస్ ఎంబసీ రెడ్ ఫ్లాగ్ను రేస్ చేసింది. చైనీస్ ఎంబసీ ఏమంటోంది అంటే, చైనా అబ్బాయిలు ఎవరు బంగ్లాదేశీ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోకూడదు. ఎవరైనా ఇల్లీగల్ మ్యాచ్ మేకింగ్ వెబ్సైట్స్ ఉంటే అటువంటి వెబ్సైట్స్ ను బ్యాన్ చేస్తాము. ఎవరైనా బంగ్లాదేశీ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే దీన్ని ఇల్లీగల్ గా భావించి జైల్లో వేస్తాము అని బెదిరించారు. నో టు ఫారెన్ గర్ల్, డోంట్ బై ఫారెన్ గర్ల్ అంటున్నారు. చైనీస్ ప్రభుత్వం యొక్క భయం ఏంటి అంటే, ఈ చైనా అబ్బాయిలు పాకిస్తానీ, బంగ్లాదేశీ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని చైనా కల్చర్ ను ఎక్కడ పాడు చేస్తారేమో అని చైనీస్ ప్రభుత్వం భయపడుతోంది. చైనీస్ అమ్మాయి అబ్బాయిలు ఎక్కువగా పెళ్లి చేసుకుని ఎక్కువగా పిల్లలు కనాలి అనే కండిషన్స్ ఇప్పుడు చైనీస్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం పెడుతోంది. ఇక్కడ బేసిక్ లెవెల్లో, ఫండమెంటల్ లెవెల్లో తప్పు చేసింది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీనే. ఇక్కడ 1970s లో వీళ్ళు ఏం చేశారు? 1 చైల్డ్ పాలసీ తీసుకొచ్చారు. ఓకే, జనాభా తగ్గించడానికి 1 చైల్డ్ పాలసీ తీసుకొచ్చారు. అయితే సెలెక్టివ్ అబార్షన్ పాలసీని ఎందుకు తీసుకురావాలి? సెలెక్టివ్ అబార్షన్ పాలసీలో అప్పటి చాలా మంది పేరెంట్స్ ఏం చేశారు? అమ్మాయి కడుపులో ఉంటే అబార్షన్ చేసుకున్నారు, అబ్బాయిలనే కన్నారు. కాబట్టే ఇప్పుడు అమ్మాయిల కొరత ఉంది. ఈ అమ్మాయిలు చాలా డిమాండింగ్ గా ఉన్నారు. వీళ్ళకు ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో కండిషన్స్ ఉన్నాయి. ఒక చైనీస్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే $1,00,000 ఇవ్వాలి, దానికంటే ఎక్కువ ఇవ్వాలి. అంత డబ్బు ఈ చైనీస్ అబ్బాయిల దగ్గర లేదు. రేపు చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ కూలిపోతే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? మంది మీద పడతారు, వేరే ఊర్ల మీద పడతారు, మిడిల్ ఈస్ట్, తజికిస్తాన్ పైన పడతారు. వీళ్ళ సుఖానికి వేరే పేద దేశ అమ్మాయిలు బలి కావాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇప్పుడు భారత్ చేయాల్సిన పని, ఈ ఇష్యూను ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుని వచ్చి అంతర్జాతీయ చట్టాల ముందు షీ జింగ్పిన్ ను నిల్చోబెట్టి దీని గురించి ప్రశ్నించాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద స్కామ్. అమ్మాయిల్ని లూర్ చేస్తున్నారు, అది కూడా పేద ఆడ అమ్మాయిల్ని లూర్ చేస్తున్నారు, పేరెంట్స్ ని లూర్ చేస్తున్నారు, స్కామ్ చేస్తున్నారు, ప్రాస్టిట్యూషన్ రాకెట్ ను నడుపుతున్నారు. వీళ్ళు సిపాక్ పేరు మీద, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరు మీద, వ్యాపారం పేరు మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద, డెవలప్మెంట్ పేరు మీద అమ్మాయిల పైన కన్నేస్తున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఇష్యూను తీసుకుపోవాలి అని కోరుకుంటున్నాను. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.